అమావాస్య అర్ధరాత్రి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళి సమాధి తెరిచారు. సారీ కళ్యాణ్, నేను విజయవాడలో లేను. ప్యాక్ చేయండి. అలాగే మేడం. ఇది ఓకే, బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా ప్యాక్ చేయండి. ఇవన్నీ ఫైనల్, ఇవి కూడా ప్యాక్ చేయండి. అలాగే. అసలు తను ఎందుకు అలా అబద్ధం చెప్పాలి? కనీసం రేపు పెళ్ళయ్యాక హస్బెండ్ దగ్గరైనా నిజాయితీగా ఉండమని చెప్పి ఈ గిఫ్ట్ మొహాన్ని కొట్టి వెళ్తాను. అరవింద్, నువ్వు త్రిష దగ్గరికి వెళ్ళు. నేను ఈ డ్రెస్. ఓ, అన్నయ్య కోసమా? సూపర్ వదినా. ఇది కూడా ప్యాక్ చేయండి. త్రిష, నా షాపింగ్ ఫినిష్డ్. కళ్యాణ్, రండి. నేను పైకి వెళ్ళాలి. ఓకే, బాయ్. బాయ్. అరవింద్, నా పర్స్ మర్చిపోయాను. 1 minute.
ఏంటి గిఫ్ట్ తీసుకున్నావా? కృష్ణవేణి గారు, ఏమైంది కళ్యాణ్? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నా లవర్ త్రిష ఇక్కడే షాపింగ్కి వచ్చింది. ఇందాక చూశాను. మరి కలిసి గిఫ్ట్ ఇవ్వకపోయావా? తన మొహం చూడకూడదు అనుకున్నాను, కానీ తను ఎక్కడుంది తను? కృష్ణవేణి గారు, నన్ను ప్రేమించి మోసం చేసి వెళ్ళిపోయిన త్రిష తనే. తనే కృష్ణవేణి గారు. కృష్ణవేణి గారు, ఏంటి అలా అయిపోయారు? కళ్యాణ్, నువ్వు ప్రేమించిన త్రిష తనేనా? కృష్ణవేణి గారు, మీరు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? హే, మళ్ళీ నువ్వు పైకొచ్చావేంటి? ఊరికే. కృష్ణవేణి గారు, మీ మరిది అరవింద్ పెళ్లి చేసుకునేది ఈ త్రిషనా? నాయక్ గారు, ఆ రోజు రాత్రి ఏం జరిగింది? మనోజ్ గారు, తులసికోటలో ఏముందో చూడాలన్న క్యూరియాసిటీ ఎక్కువైనట్టు సీక్రెట్గా తనొక్కడే వెళ్లి ఓపెన్ చేస్తున్నట్టు ఆ రోజు రాత్రి ప్రతాపరుద్ర గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. వద్దని నేను వారించాను. బట్ తన గర్ల్ ఫ్రెండ్ కోరిక తీర్చడం కోసం తను తులసికోటని ఓపెన్ చేయాలన్న నిర్ణయాన్ని సీక్రెట్గా తీసేసుకున్నాడు. అమావాస్య అర్ధరాత్రి ప్రతాపరుద్ర గారు తులసికోటని ఓపెన్ చేశారు. కానీ తులసికోటని ఓపెన్ చేశాక ఏం జరిగిందన్న విషయంలో నాకు క్లారిటీ లేదు మనోజ్ గారు. మీకు తెలిసిన వర్షన్ ఏదైతే ఉందో అదే చెప్పండి చాలు. నాకు మార్నింగ్ 6 o'clockకి రత్నప్రభ గారు ఫోన్ చేశారు. నేను షాక్తో ఆలోచిస్తూ అవుట్ హౌస్కి వెళ్ళాను.
రాత్రి ఏం జరిగిందో మీకు తెలీదా? చెప్పాను కదా, నేను వచ్చేసరికి తులసికోట క్లోజ్ అయి ఉంది. మరి ప్రతాపరుద్ర గారు? ప్రతాపరుద్ర గారు తులసికోట పక్కనే చనిపోయి ఉన్నారు. మరి ఎలిజబెత్? ఆ అమ్మాయి ప్రతాపరుద్ర గారి కాళ్ల దగ్గర చనిపోయి ఉంది. మరి ఆర్కిటెక్ట్ రాజగోపాల్? ఆయనతో పాటు పనిచేయడానికి వచ్చిన 4 ఇంజనీర్ల శవాలు అక్కడే చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కానీ రాజగోపాల్ శవం మాత్రం అక్కడ కనిపించలేదు. నాయక్ గారు, ప్రతాపరుద్ర గారితో సహా చనిపోయిన వాళ్ళందరి శవాలు అక్కడే ఉన్నాయి. మరి రాజగోపాల్ ఎలా మిస్ అయ్యారు? పోనీ ఆయన ఆ స్పాట్లో లేరా ఆ రోజు? ఎవరికీ చెప్పకుండా తులసికోట ఓపెన్ చేద్దామనుకున్నారు. కానీ చివరి క్షణంలో ఎలిజబెత్ వెంట వచ్చింది. అలాగే తులసికోట తవ్వడానికి సహాయంగా రాజగోపాల్, అతని అనుచరులు మరో 4 వచ్చారు. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. మరి ఆర్కిటెక్ట్ రాజగోపాల్ ఏమైనట్టు? అసలు ఇంతకీ ఆయన ఎవరు? ఆర్కిటెక్ట్ రాజగోపాల్ ప్రతాపరుద్ర గారి ద్వారా పరిచయమయ్యారు. మంచి పెయింటర్, వంశీకి పెయింటింగ్స్ కూడా నేర్పించేవాడు. ఫ్యామిలీ డీటెయిల్స్ తెలియవు, బట్ తన వైఫ్ చనిపోయిందని తెలుసు. అతనికి 6 ఏళ్ల కొడుకు ఉన్నాడు. పేరు మాత్రం నాకు గుర్తులేదు. రాజగోపాల్ ఆ రాత్రి చనిపోయాడా లేదా బతుకున్నాడా అన్నది ఇప్పటికీ మిస్టరీయే మనోజ్ గారు. నేను రిటైర్ అయ్యాక రాజగోపాల్ గురించి, అతని ఫ్యామిలీ ఎక్కడుందో కనుక్కోవాలని చాలా ప్రయత్నాలు చేశాను. ఏమీ తెలియలేదు మనోజ్ గారు. రాజగోపాల్ ఎక్కడున్నాడో, అతని కొడుకు ఏమయ్యాడో ఆ దేవుడికే తెలియాలి. ఆర్కిటెక్ట్ రాజగోపాల్ సంగతి పక్కన పెట్టండి. అసలు వాళ్ళందరూ ఎలా చనిపోయారు నాయక్ గారు? ఆ రోజు రాత్రి ప్రతాపరుద్ర గారు, ఎలిజబెత్తో పాటు మిగతా వాళ్ళు ఎలా చనిపోయారో ఒక్క సాక్ష్యం కూడా అవుట్ హౌస్లో దొరకలేదు మనోజ్ గారు. శవాల్ని పోస్ట్ మార్టంకి పంపలేదా? ఆ పని చేయడానికి రత్నప్రభ గారు ఒప్పుకోలేదు. మరి కేసు బుక్ చేయలేదా? దానికి కూడా రత్నప్రభ గారు ఒప్పుకోలేదు. మరి ఎలిజబెత్ ఫ్యామిలీ వాళ్ళకి డౌట్ రాలేదా? ఎలిజబెత్ డెడ్ బాడీని నేనే ఇంగ్లాండ్ పంపించాను. ఇంగ్లాండ్ ఎంబసీ వాళ్ళు ఎలా చనిపోయిందని డౌట్ పడలేదా? ఫుడ్ పాయిజన్ అయిందని నేనే అబద్ధం చెప్పి నమ్మించాను. వాళ్ళ ఫ్యామిలీ అదే నమ్మి డెడ్ బాడీని ఇంగ్లాండ్ తీసుకెళ్లిపోయారు. ప్రతాపరుద్ర గారు ఆ రోజు సమాధిలో ఏం చూశారన్నది మిస్టరీయే. అసలు ఆ సమాధిలో ఏముందన్నది కూడా మిస్టరీయే. ఆ రోజు ఇంతమందిని చంపిందెవరు? అసలు ఎలా చంపారన్నది మిస్టరీయే. ప్రతాపరుద్ర గారి స్నేహం వల్ల జమీందారీ కుటుంబం అంటే నాకెంతో గౌరవం. దాంతో రత్నప్రభ గారు చెప్పినట్టు కేసు బుక్ చేయకుండా నేను సైలెంట్ అయిపోయాను మనోజ్ గారు. ప్రతాపరుద్ర గారిది జమీందారు ఫ్యామిలీ. పేరు ప్రతిష్టల కోసం ప్రాణాలైనా ఇచ్చే మనుషులు వాళ్ళు. ఈ చావులు, కేసులు
ఇవన్నీ బయటికి వస్తే అన్పాపులర్ అవడం రత్నప్రభ గారికి ఇష్టం లేదు. ప్రతాపరుద్ర గారు స్నేహితుడు కావడం, ఆ ఫ్యామిలీ మర్యాదని కాపాడడం కోసం ఈ చావు రహస్యాల్ని బయట ప్రపంచానికి తెలియకుండా చేశాను. నాయక్ గారు, మీరు నాకు అన్ని విషయాలు చెప్తానని చెప్పి అసలు విషయాన్ని దాచేశారు. నాయక్ గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రతాపరుద్ర గారు స్వతహాగా ధైర్యవంతులని నాకు అర్థమవుతుంది. అర్ధరాత్రి ఆయన తులసికోటను ఓపెన్ చేస్తే తెల్లవారు 6 వరకు అక్కడికెవ్వరూ వెళ్ళలేదు. మరి అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారు 6 మధ్య ఏం జరిగింది నాయక్ గారు? అసలు విషయం అది చెప్పకుండా మిగతాది మీ స్టైల్లో పోలీస్ స్టోరీ బానే చెప్పేశారు. నాకు 6 గంటల మధ్య ఏం జరిగిందో తెలియాలి నాయక్ గారు. సమాధిలో నిధి ఉండొచ్చు, లేదా క్షుద్రశక్తి ఉండొచ్చు అని ఎలిజబెత్, ప్రతాపరుద్ర గారు ఇద్దరూ ఎక్స్పెక్ట్ చేశారు. ముఖ్యంగా ఎలిజబెత్ ఇంగ్లాండ్ నుంచి ఆ సమాధి మీద పరిశోధన చేయటానికే వచ్చిందంటే డెఫినెట్గా ఆ రోజు రాత్రి జరగరాందేదో జరిగింది. సో ఆ సమాధిలో నుంచి ఏదన్నా బయటికి వచ్చినా, బయటికి తీసుకున్నా అది ఎవరు తీసుకున్నారు? ఒకవేళ ప్రతాపరుద్ర గారు సమాధి తెరిచి ఏదో చూసి చనిపోయారనుకుంటే, మరి మీరు పొద్దున్నే 6 గంటలకు వెళ్ళినప్పుడు సమాధి క్లోజ్ చేసుందన్నారు. అంటే సమాధి క్లోజ్ చేసిన వాళ్లే సమాధిలో ఏముందో తీసుకెళ్లిపోయారు. ఏమంటారు నాయక్ గారు? మనోజ్ గారు, మీకు వచ్చిన డౌట్స్ నాకు వచ్చాయి. కానీ అవుట్ హౌస్ లో ఈ మర్డర్స్ జరిగిన 1 నెల రోజుల తర్వాత నేను ఎస్పీగా రిటైర్ అయ్యాను. నిజానికి రత్నప్రభ గారి పర్మిషన్ లేకుండా మీతో ఈ విషయాలన్నీ చెప్పడం కూడా నాకిష్టం లేదు మనోజ్ గారు. కానీ నా స్నేహితుడు ప్రతాపరుద్ర గారి చావు మిస్టరీని ఛేదించే ఛాన్స్ ఆ రోజు మిస్ అయిపోయానే అన్న డిసప్పాయింట్మెంట్ నాలో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ మిస్టరీ మీ ద్వారా బయటపడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంతేకాదు, వంశీ క్యూర్ అవుతాడన్న నమ్మకంతో ఈ విషయాలన్నీ చెప్పాను. మీరు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా విలువైంది నాయక్ గారు. ఆ మిస్టరీ ఏంటో బయట పెడతానన్న నమ్మకం నాలో ఇంకా పెరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ నాయక్ గారు. ఇట్స్ ఓకే మనోజ్ గారు. మిమ్మల్ని కలిసిన తర్వాత కొన్ని విషయాలు ఇప్పుడు ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలి. ఒకటి, రాజగోపాల్ ఎక్కడా? అతను ఏమయ్యాడు? రెండు, సమాధి ఓపెన్ చేసినప్పుడు ప్రతాపరుద్ర గారు ఏం చూశారు? అందులో ఏముంది? అర్ధరాత్రి సమాధి తెరిచిన తర్వాత తెల్లవారే వరకు ఈ 6 గంటల్లో ఏం జరిగింది? ప్రతాపరుద్ర గారు సమాధి తెరిచి చనిపోయారనుకుంటే మరి మూసిందెవరు?
అవుట్ హౌస్లో మిస్టరీ జరిగినప్పుడు వంశీ ఇవన్నీ ఎలా చూశాడు? ఆ టైంలో తను అక్కడికి ఎందుకు వెళ్ళాడు? అసలు ఈ చావులన్నిటికీ కారణం ఎవరు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికితే నేను వచ్చిన పని పూర్తవుతుంది నాయక్ గారు. ఈ విషయంలో మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను మనోజ్ గారు. నాయక్ గారు, నేను మిమ్మల్ని కలిసి వెళ్ళిన తర్వాత మీరు జాగ్రత్తగా ఉండాలి. అయ్యో కృష్ణవేణి గారు, త్రిషకు అసలు అమ్మా నాన్నే లేరు. వీళ్ళెవరో డమ్మి క్యాండిడేట్స్ ని తెచ్చిపెట్టింది. ఇప్పుడే వెళ్ళి తన క్యారెక్టర్ ఏంటో మీ అరవింద్ ముందే బయట పెడతాను కృష్ణవేణి గారు.